నా చిన్ననాటి ఫోటోగ్రఫీ ఫోటోలు ఫోటోగ్రాఫర్స్ విషయం చెప్పాలంటే చాలా విషయాలు గుర్తుకొచ్చినాయి, చాలా విషయాలు మర్చిపోయాను కూడా. నాకు బాగా గుర్తేమిటంటే 1945 సంవత్సరం ప్రాంతంలో, అంటే నాకు 10 ఏళ్ళు అనమాట. అప్పుడు మా నాన్నగారు 4 బ్రదర్స్, ముఖ్యంగా వాళ్ళ అన్నగారు నరసింహ శాస్త్రి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు సింగ్. ఆ కాలంలో కృష్ణా జిల్లా అంతా పెద్ద ఫోటోగ్రాఫర్గా ఆయనకు మంచి పేరు ఉండేది. వాళ్ళ కుటుంబంలో పెద్దలకి అందరికీ ఫోటోలు తీసేది ఆయనే. చాలా కాలం మా పెదనాన్నగారు ఆ ఫోటోల నుంచి ఏదో చెదల పట్టిందో ఏమైందో మొత్తం మీద అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో పాతవి ఎక్కువగా రికవరీ చేయలేకపోయాయి. అది పక్కన పెట్టండి. అప్పటి నుంచి అసలు ఫోటోగ్రఫీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి ఆ సిగ్గు గారు ఇప్పటికీ నా కళ్ళలో పెద్ద గడ్డం ఉంది, అంతా ఉండి చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. తమాషా యాక్సెంట్ తెలుగులో. ఎనీవే, తర్వాత మొదటిసారిగా నాకు కొన్నామో మా నాన్నగారు వాళ్ళు ఇచ్చారో తెలియదు, ఫస్ట్ ఒక బాక్స్ కెమెరా, నథింగ్ బట్ చిన్న బాక్సులు, చిన్న పెట్టె అనమాట. దానికి లెన్స్ ఉండదు, చిన్న చిల్లు ఉంటుంది. ఆ చిల్లని పెద్దది చేయొచ్చు, చిన్నది చేయొచ్చు. అంటే అది ఫోకసింగ్ లైట్ని రెడ్యూస్, ఆ చిల్లులోంచి లైట్లు వెళ్ళి వెనకాల స్క్రీన్ మీద పడేది అనమాట. ఎట్లాగంటే మనం ఈ రోజుల్లో కూడా చూస్తాం, కిటికీలు తెరిచి ఉన్నప్పుడు సూర్యరశ్మి పడి ఒక రోడ్డు మీద పోయే వాళ్ళ బొమ్మలు గోడ మీద కనిపిస్తూ ఉంటాయి. అదే మాదిరి అనమాట. పిన్ పాయింట్ బాక్స్ కెమెరా అంటూ ఉండేవాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే లెన్స్తో సహా వచ్చేది. దానికి ఫోకసింగ్ ఉండే కాదు, ఒకే ఒక లెన్స్ ఉండేది. అదొక మాదిరి డెప్త్ ఎక్కువ ఉండదు, కానీ అంటే ఒక ఫోటోలు తీస్తూ ఉండేది. మొదట్లో ఫిల్మ్స్ అంటే ఒక రెగ్యులర్ 3.5 అంగుళాలు 4 అంగుళాలు ఉండేది, 2.5 అంగుళాలు 2.5 అంగుళాలు ఉండేది. ఇవన్నీ ఈ సైజు కెమెరా ఫోటోలు ఇచ్చేటువంటి కెమెరాలు వచ్చేవన్నమాట. ఆ రోల్స్ కూడా అట్లాగే ఉండేవి. అవన్నీ వదిలేయండి. బెజవాడలో ఒకే ఒక స్టూడియో, స్టార్ హోమ్ అని ఒక స్టూడియో ఉండేది. స్టార్ హోమ్ వాళ్ళ ఫోటో స్టూడియో. శ్రీనివాసరావు అని ఈ స్పెషలైజ్ చేశాడు. ఆ రోజుల్లో అతనే ఏకైక ఫోటోగ్రాఫర్. గవర్నమెంట్ వాళ్ళకి రండి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి, ఇంకెవరికి ప్రైవేట్గా అందరు కూడా. అప్పుడు చాలా ఖరీదుగా ఉండేది కొంచెం అన్నీ కూడా. అంటే ఒక పావలా అంటే రూపాయలు 4వ వంతు. ఒక పావలాకి ఒక ప్రింట్ చేసేవాడు. అంటే ఇప్పుడు ఒక 20-30 రూపాయలతో సమానం ఆ రోజు పావలా అంటే. ఎనివే, అట్లా అది బ్లాక్ అండ్ వైట్ ఫిలిం డెవలప్ చేయటం అదో పెద్ద తతంగా ఉండేది. అసలు ఆ రోజుల్లో కలర్ ఫోటోగ్రఫీ ఎవరికి తెలియదు అనుకోండి. ఆ కెమెరా, బాక్స్ కెమెరా పిన్